నా మరి ఇంజనీరింగ్ చదివే సమయంలో, ఎంటెక్ చేసిన సమయంలో నా స్నేహితులకి ఎప్పుడు చెప్పేదాన్ని అనమాట. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నేను చాలా మంచిగా చదివే అమ్మాయిని, చాలా చక్కగా, అంటే చదివినట్టు కనిపించను. నాకు కూడా ఊరికే కూర్చొని చదివి 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 చదవను. కాకపోతే లెక్చరర్స్ ఏదైతే చెప్తారో వాటిని మాత్రమే మైండ్లో ఉంచుకుంటాను. అంత బట్టి చేసి చదివి అంత నా వల్ల కాదు. అది అలాగనే ప్రిపేర్ అవుతాను. వాళ్ళు చెప్పింది మాత్రమే నేను వినేదాన్ని అన్నమాట. అయితే దీపిక అనేసి నా స్నేహితురాలు ఉండేది. సెమినార్స్ ఇచ్చిన, ఎక్కడికి వెళ్ళినా ఇంజనీరింగ్లో ఆమె నేను పార్ట్నర్ అనమాట, నా సెమినార్ పార్ట్నర్. మరి అలాగనే నా బెంచ్ మేట్ అంతా కూడా, రూమ్మేట్ అంతా కూడా ఆమె అన్నమాట. అయితే క్లాస్లో మనం చదివేటప్పుడు కొద్దిమంది బాగా చదువుతారు, వీళ్ళకు మంచి గ్రేడింగ్ వస్తుంది, వీళ్ళు చాలా బాగా స్కోర్ చేయగలుగుతారు అనేసి ఎప్పుడు అభిప్రాయం ఉంటుంది. మనం చూడడానికేమో బాగా చదివినట్టు ఉండేవాళ్ళం, కానీ తీరా చూస్తే ఎగ్జామ్ టైంకి ఆ ఎగ్జామ్ మేము చదివినప్పుడు చాలా టఫ్గా ఉండేది. ఇంజనీరింగ్ అనేది చాలా టఫ్గా ఉండేది. మనం చదివినది అసలు ఏం ఉండదు అక్కడ. అన్ని సెట్స్ ఉంటాయి అన్నమాట, 4 సెట్లు ఉంటాయి. ఆ సెట్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెట్ ఉంటుంది. మన ముందున్న వాళ్ళకి వేరే సెట్, మన వెనకాల ఉన్న వారికి వేరే సెట్, మనకు వేరే సెట్ అన్నమాట. మనకు వచ్చిన క్వశ్చన్లు వాళ్ళకు రావు, వాళ్ళకు వచ్చిన క్వశ్చన్లు వేరే వాళ్ళకి రావు, అలా ఉండేది. గమ్మత్తు ఏంటి అంటే అందరూ బాగానే పాస్ అయిపోయేవారు, అందరూ బాగానే పాస్ అయిపోయేవారు. కానీ నేను మాత్రమే ఒక సబ్జెక్టో 2 సబ్జెక్ట్లో బ్యాక్లాగ్స్ అనమాట మనకి. తీరా చూస్తే అక్కడ ఉన్న టీచర్ అంటే ఫ్యాకల్టీ వాళ్ళకి చాలా మంచి ఇంప్రెషన్, చాలా చక్కగా ఈ అమ్మాయి దేంట్లో అయినా బయటకు వచ్చేస్తుంది అన్నట్లుగా ఉండేది. కానీ ఎందుకో ఆ సమయంలో ఎందుకో ఖచ్చితంగా ఒక్క సబ్జెక్ట్ అయినా అట్లా ఉండేదన్నమాట. అయితే నా ఫ్రెండ్ నాతో, ఎందుకంటే నేను బాగా ప్రేయర్ చేసేదాన్ని, ఆ సమయంలో నా ఫ్రెండ్ అడిగేది ఒక క్వశ్చన్, బ్లెస్సీ నువ్వు బాగా ప్రేయర్ చేస్తావు, నా కొరకు కూడా బాగా ప్రేయర్ చేస్తావు, నువ్వు అందరి కొరకు బాగా ప్రేయర్ చేస్తావు, ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ పైన నా హాల్ టికెట్ పైన చేయబెట్టి ప్రార్థన చేసేదానివి, ఏదైనా కష్టం వస్తే నీ దగ్గరికే వచ్చి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు చాలా బాధగా ఉందిరా, ఎందుకంటే అసలు చదివని వాళ్ళు కూడా పాస్ అయిపోతున్నారు, ఇదేంటో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నీకన్నా నేను కొద్దిగా తక్కువ చదివే అమ్మాయి, నేను కూడా పాస్ అయిపోయి నువ్వు ఒక దాంట్లో అట్లా నీ బ్యాక్లాగ్ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియని బాధగా ఉందంటే ఆమెకు నేను చెప్పాను ఒకటే ఒక మాట, ఏంటో తెలుసా, ఇక్కడ బ్యాక్ ఉన్నానేమో కానీ ఫైనల్లో మనం బ్యాక్ ఉండం. ఆమెన్ ఆమెన్. ఫైనల్లో అంటే ఫైనల్ ఇయర్లో కాదండి, ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము చూద్దామన్నా మీకు కనిపించను అనేదాన్ని. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీకంటే ముందే నేను ఉంటా చూసుకో అనేదాన్ని అన్నమాట. మనం ఇప్పుడు అలానే మాట్లాడే వాళ్ళం, ఎందుకంటే మనం తక్కువ అవ్వద్దు, మనం దేవుని బిడ్డలం. ఆమేన్ ఆమేన్. మన ఆలోచనలు ఎప్పుడు కూడా టాప్లోనే ఉండాలి. అయితే నేను ప్రార్థన చేసేదని ఆమె గమనించింది, ఆమె అవసరత కొరకు నా దగ్గరకు వచ్చేది. అయితే ఆమెకు అనేకమైన విషయాలను దేవుని గురించిన మాటలు పంచుకుంటూ, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారమ్మా, ఖచ్చితంగా తోడుంటారు, ఎప్పుడు కూడా మనల్ని ముందుంచే దేవుడు కానీ వెనకాలుంచే దేవుడు అస్సలకే కాదు అని ఈ మాట చెప్పేదాన్ని అన్నమాట. ఇంజనీరింగ్ అయిపోయింది, ఆమె బిజీ, నేను బిజీ. నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ఆమె కూడా జాబ్స్కి వాటికి ప్రిపేర్ అవుతుంది. ఆ సమయంలో మరి నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటి అంటే ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా, ఈ గ్యాప్ ఎంటెక్ అండ్ బీటెక్ గ్యాప్లో నేను అంటే టైం వేస్ట్ చేయకుండా కొద్దిమంది స్టూడెంట్స్కి ఒక స్కూల్లో మరి కంప్యూటర్స్ కానీ ఇంకా మిగతా మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మరి వాటిల్లో పిల్లల్ని చాలా చక్కగా వారిని నడిపించేదాన్ని అనమాట. ఆ సమయంలో మరి ఎంటెక్ చేస్తున్న దాంట్లో ఇది అయిపోయింది, ఎంటెక్ చేస్తున్న క్రమంలోనే నాకు ఒక ఆఫర్ వచ్చింది. దేవుడు ఒక రోజున మా సార్ కాల్
చేసి బ్లెస్సీ నీ అవసరత మాకుంది, ప్లీజ్ మీరు ఉంటే ఇది బాగా రన్ అవుతుంది, ఎందుకంటే మేము ఇది చాలా కష్టపడి చాలా విలువతో అంటే చాలా డబ్బుతో పెట్టి ఈ స్కూల్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మీరు ఉండాలి అన్నప్పుడు ఆ స్కూల్లో నేను ప్రిన్సిపల్గా చేస్తుండే అనమాట. గమ్మత్తైన విషయం ఏంటి అంటే 23, 24 ఈ ఏజ్కి ఎవరు ప్రిన్సిపల్ అవ్వరు, అవునా? నా టీచర్స్ అందరూ, నా స్టాఫ్లో నా టీచర్స్ అందరూ కూడా చాలా పెద్ద వయసు కలిగిన వారు, చాలా పెద్దవాళ్ళు. వారు నేను ఆఫీస్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు వారు వచ్చి ఉదయాన్నే మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్ అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు పిల్లల మాటలు చెప్తున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించానండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒకానొక రోజున ఈ దీపిక అనే నా స్నేహితురాలు నేను ఉద్యోగం చేస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకొని నాకు కాల్ చేసింది. ఆమెకు నేను చెప్పలేదు నేను జాబ్ చేస్తున్నానని, నేను ఎవరికి కూడా చెప్పలేదు. కానీ ఆమె ఎలాగనో మరి ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో ఎలాగనో ఆమె తెలుసుకొని ఒకానొక రోజున ఆమె ఫోన్ చేసి ఒక మాట చెప్పింది, నీవు నమ్మిన దేవుడు నిజంగా గొప్ప దేవుడు బ్లెస్సీ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంజనీరింగ్లో చెప్పావే ఒక మాట, బీటెక్ అంతా అయిపోయిన తర్వాత చూడు మీరు చూద్దామన్నా నేను దొరకనన్నావు చూడు, ఆ మాట నాకు బాగా గుర్తుంది. ఇదిగో నిజముగా నీ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం అవ్వలేదు. ఆమేన్. నిజంగా మాకంటే ముందుగా దేవుడు నిన్ను ముందు స్థానంలో ఉంచారు. ఎంత గొప్ప దేవుడు అనే మాట ఒక దేవుణ్ణి అంటే సరైన రక్షణలోనికి రాని అంటే ఆమె నిజంగా దేవుడు అంటే సరిగ్గా తెలీదు, నేను చెప్పడం ద్వారా ఆమె దేవుడు అంటే ఏంటి అని ఆ ప్రేమను అదంతా కూడా తెలుసుకున్న ఆ అమ్మాయి అన్నమాట. ఆ సమయంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించానండి. నేను జాబ్ చేస్తున్నాను, ఎంటెక్ అయిపోయింది, అంతా అయిపోయింది. వారు ఇంకా ఎక్కడ ఉన్నారో తెలుసా? మా వాళ్ళు మొత్తం హల్లెలూయా అక్కడే ఉన్నారు. కొన్నిసార్లు చూసి కొన్నిసార్లు మ్యారేజ్ అయిపోయింది అంటే ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే దేవుడు మాట్లాడడంతో దేవుని మాటకు లోబడి సేవకుని వివాహం చేసుకున్న తర్వాత అందరు అనుకున్నారు నా పని అయిపోయింది అని. నా స్నేహితులు నా వివాహం గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ అమ్మాయి ఏదో అనుకున్నా మొత్తం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. కానీ నా దేవుడు నమ్మకదగిన దేవుడు. ఆయన మాట దగ్గర అంటే ఆయన మాట కొరకు వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆమేన్. ఈ రోజున నిజంగా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఎవరెవరో బ్రదర్, నేను ఇంకా గుర్తుపట్టట్లే వాళ్ళని ఎవరో, నాకు తెలీదు. చాలామంది కాల్ చేసి మేము యూట్యూబ్లో చూసి ఒకసారి మౌనిక ఉంటే మౌనికకి ప్రేయర్ టవర్ నెంబర్కి కాల్ చేసి నేను ఇంజనీరింగ్లో నేను బ్లెస్సీ ఆ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అండి, మీకు కూడా వచ్చిందా? ఎస్, ఒక్కసారి మాట్లాడివరా, ఒక్కసారి మా కొరకు ప్రార్థన చేయించరా. ఆమె నా ఫ్రెండ్, నేను 10th చదివేటప్పుడు నా ఫ్రెండ్, నేను ఇంటర్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా స్నేహితురాలు ఆమె, నేను ఎంటెక్ చేస్తున్న క్రమంలో ఆమె నా స్నేహితురాలు అని ప్రేయర్ టవర్ కాల్స్, ఎందుకంటే ఆ నెంబర్స్ అన్ని ప్రేయర్ టవర్ నెంబర్సే ఉంటాయి కాబట్టి దానికి కాల్ చేసి అమ్మ ప్లీజ్ ఒక్కసారి ఇవ్వరా ఆమె అలా అండి. అవును, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ ఇయర్ 21 డేస్కి బ్రదర్ భలే గుర్తు చేస్తారు, అసలు నిజంగా ఆయన ఉండాల. 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్కి మౌనికాకి కాల్ వచ్చింది. నా ఇంజనీరింగ్లో మరి నా లెక్చరర్ అనమాట. అస్సలు ఎలా ఉంటుంది, ఉమెన్స్ కాలేజ్ కదా, చాలా అన్నిట్లో బాగా అల్లరి, ఇంకెవరు ఉండరు మనమే కాబట్టి బాగా అల్లరి చేసేసేదాన్ని. బాగా నేను బాగా ఐకాన్ అట్లా గుర్తుండిపోయేదాన్ని అనమాట. ఒక రోజున ఎందుకో ఆయన బాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశారంట. ఆ సమయంలో ఆ వీడియో అంటే సేవకులది నా వీడియో ఆయనకు కనిపించిందంట. ఏ వీడియో అంటే 21 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలది కనిపించిందంట. ఆయన ఆ ఫోటో చూసి ఇది బ్లెస్సీ ఫోటో కదా
అనేసి చాలా ఆశ్చర్యపోయి ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి ఆయన నాతో మాట్లాడారండి. ఎక్కడి నుంచో నల్గొండ నుంచి ఎలా అయినా కలవాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవాలి, చేయించుకోవాలి. సేవకురాలతో, ఒకప్పుడు స్టూడెంట్, ఇప్పుడు ఏంటండి సేవకురాలు. నిజంగా ప్రభు చేతిలో పడితే సువర్ణం అయిపోతాం అంతే. నిజంగా సేవకురాలతో ప్రార్థన చేయించుకోవాలని సీను సార్ ఎక్కడి నుంచి అంటే నల్గొండ నుంచి ఆయన వచ్చే వరకు పాపం లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ చేస్తున్నాం అందరికీ. ఆయన పరుగెత్తుకుంటూ, ఈ లొకేషన్ అంతా ఆయనకి ఏమీ తెలియదు, అందరినీ అడ్రస్ అడుగుతూ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేస్తూ లాస్ట్కి రీచ్ అయ్యి నిజంగా ప్రభుని మరి మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను అనే మాటను చెప్పి ఉన్నారండి. ఇదంతా కేవలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను గట్టిగా చప్పట్లు కొడదాం. నిజముగా మనం ఎప్పుడు కూడా అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులకు ప్రార్థించే వారిగా ఉండాలి. ముందుగా ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు, మనల్ని ఈ లోకమంతా పరిచయం చేసే దేవుడు మనతో ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, స్టేటస్లను చూసి, ఫ్రెండ్స్ స్టేటస్లను చూసి బాధపడుతూ ఉంటాం. నన్ను తెలిసిన వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, నీ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్లో ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ అందరూ మంచి హోదాలో ఉన్నారు కదా, మంచి ప్లేసెస్లో ఉన్నారు కదా అని అన్నప్పుడు నేను వారికి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? దానికంటే మించిన ప్లేస్లో నా ప్రభు నన్ను తీసుకెళ్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళను, నా ప్రభు నన్ను తీసుకెళ్తారు. ఆమేన్. మించిన చక్కని పొజిషన్లో దేవుడు నన్ను ఉంచుతారు కూడా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఫారెన్లో ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ప్రార్థన చేయమని. గట్టిగా చప్పట్లు కొడదామా? అది మన స్థానం. ఈ స్థానం ఎందుకో తెలుసా? ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతారు, నా ప్రభు పాదాలు పట్టుకున్న దాని కొరకే. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్, ఆమేన్. స్నేహితుల కొరకు ప్రాముఖ్యంగా మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్.